అయితే గాల్ బ్లాడర్‌కి సంబంధించి ఏమన్నా నొప్పి అట్లాగా ఏమన్నా వచ్చి హాస్పిటల్‌కి వచ్చిన వాళ్ళల్లో మనము యూజువల్‌గా సింపుల్‌గా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్ చేస్తామండి. వాటిల్లో మాక్సిమమ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఐడెంటిఫై అయిపోతాయి. అయితే తరచుగా వీళ్ళల్లో అంటే మనం ఒక ఎల్ఎఫ్‌టి అని లివర్ ఫంక్షన్ టెస్ట్ అని కూడా చేసుకుంటాం. సో వీళ్ళేంటంటే జాండీస్ ఉందా లేదా అనేది రూల్ ఔట్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు మనకి ఇందాక ఇంతకుముందు అనుకున్నట్టు స్టోన్ ఏమన్నా కిందకి జారి ఆ పిత్తనాళంలో అబ్స్ట్రక్ట్ అయ్యి జాండీస్ ఏమన్నా వచ్చిందనుకోండి, మనం దానికి ఎంఆర్‌సిపి అనే టెస్ట్ చేస్తాం. ఎంఆర్‌సిపి టెస్ట్ చేస్తే మనకి ఆ పిత్తనాళంలో స్టోన్స్ క్లియర్ కట్‌గా ఐడెంటిఫై అయితుంది. అండ్ సమ్‌టైమ్స్ అంటే మనకి ప్యాంక్reatitis అట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి స్టోన్ ద్వారా మనం సీటీ స్కాన్ కూడా చేసే ఆస్కారం ఉంది. బట్ సింపుల్ బేసిక్ టెస్ట్ ఈజ్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్. వాటిల్లో మనకి మాక్సిమం ఈ స్టోన్స్ అనేవి తెలిసిపోతాయి. అయితే గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నవానికి సర్జరీ ఈజ్ ద మెయిన్ ఆప్షన్ అండి. అండ్ ఇంతకుముందు మనం పెద్ద కోత పెట్టి రైట్ సైడ్ పెద్ద కోత పెట్టి ఆపరేషన్ చేసేవాళ్ళము. బట్ లాప్రోస్కోపీ అండ్ కీ హోల్ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ ఈ మధ్య కాలంలో చేస్తున్నాము. లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది ఈ గాల్ బ్లాడర్ సర్జరీకి రెవల్యూషన్ అనే చెప్పుకోవాలి. సో చిన్న హోల్స్ ఏసి గాల్ బ్లాడర్‌ని మనం మొత్తంగా తీసేస్తాము. అలాంగ్ విత్ ద స్టోన్స్ మొత్తంగా తీసేస్తాము. అంటే మనము కిడ్నీలో లాగా గాల్ బ్లాడర్‌లో ఓన్లీ స్టోన్స్ తీయడానికి ఏముండదండి. అంటే గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నప్పుడు మనం గాల్ బ్లాడర్ మొత్తంగా తీసేస్తాం. ఎందుకంటే ఒకవేళ మనం ఓన్లీ స్టోన్స్ తీసేస్తే మాత్రం అంటే మళ్ళీ స్టోన్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అండ్ గాల్ బ్లాడర్‌లో ఒకసారి స్టోన్స్ ఫార్మ్ అయిన తర్వాత దాని ఫంక్షన్ కూడా అంటే ఉపయోగపడదంటే. సో ఉపయోగం లేని దాన్ని ఉంచుకోవడం కూడా వేస్టే. సో గాల్ బ్లాడర్ అనే దాన్ని మనం మొత్తంగా తీసేస్తాం. కిడ్నీలో లాగా ఓన్లీ స్టోన్స్ తీయడం అనేది ఇందులో ఉండదు.